హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఐపీఎల్ లో భాగంగా ఈరోజు కింగ్స్ 11 పంజాబ్ కి దాంతో పాటుగా లక్నో సూపర్ జైంట్స్ కి మధ్య మంచి ఆసక్తికరమైన మ్యాచ్ జరిగింది. ఫస్ట్ నుంచి పంజాబ్ కింగ్స్ 11 ఈ పిచ్ పైన పూర్తి స్థాయిలో పట్టు సాధించింది అనడంలో ఎలాంటి అతిశయోక్తులు అయితే లేదు. ఎందుకంటే టాస్ గెలిచిన దగ్గర నుంచి వాళ్ళు బౌలింగ్ చూస్ చేసుకోవడం, దాని తర్వాత వికెట్లు ప్లాన్ ప్రకారం తీయడం, దాని తర్వాత ఇప్పుడు చేసింగ్ క్రమంలో కూడా చాలా ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ ఆ టీం దగ్గర నుంచి మొత్తం టీం ఎఫర్ట్ మొత్తం యూటిలిటీగా కనిపించింది. అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే లక్నోకి అది హోమ్ గ్రౌండ్, కానీ లక్నో అక్కడ పేలవ ప్రదర్శన అయితే చేసింది. అటు బ్యాటింగ్ లో చూసుకున్నా ఇటు బౌలింగ్ లో చూసుకున్నా కానీ ఎలాంటి మెస్మరైజింగ్ అనిపించే కాదు కదా. కనీసం బాగా ఆడారు, బాగా పర్ఫామ్ చేశారని చెప్పుకోవడానికి కూడా లేకుండా పోయింది. పంత్ అయితే పూర్తిగా ప్రెజర్ లోకి పోయినట్టు కనిపిస్తుంది. ఇక ఇటుపక్క పంజాబ్ కు సంబంధించిన విషయానికి వచ్చేసరికి ఓపెనర్ ఆర్య వెంటనే అవుట్ అయిపోయినప్పుడు కూడా దాని తర్వాత వచ్చిన ప్రభ్సిమ్రన్ సింగ్ క్రీజ్ లో నిలబడిపోయాడు. ఈ నిలబడిపోవడంతోనే బాగా పంజాబ్ ఆశలు అయితే పూర్తిగా సజీవం అయిపోయాయి. ఎందుకంటే అక్కడ ప్రభ్సిమ్రన్ సింగ్ తో కలిసి వెంటనే శ్రేయస్ అయ్యర్ రావడం, వీళ్ళిద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అవడం. ప్రభ్సిమ్రన్ సింగ్ 69 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 52 పరుగులు. దాని తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ గా వదేరాని తీసుకొచ్చారు. వదేరా పూర్తిగా హిట్టింగ్ పైన ఫోకస్ చేశాడు. సో 43 పరుగులు చేయడం జరిగింది. దీంతో సునాయాసంగా 16.2 ఓవర్లకే మ్యాచ్ అయితే ఫినిష్ అయిపోయింది. అయితే ఇక్కడ ఒక ఎక్స్ట్రాడినరీ ఫీల్డింగ్ స్టాఫ్ కి సంబంధించి ఒక అతను పట్టుకోవడం అయితే జరిగింది. అయితే వదేరా మంచి 6 కొట్టడం అయితే జరిగింది. ఆ 6 డైరెక్ట్ గా వెళ్లి బౌండరీ లైన్ అవతల ఉండే బాయ్స్ దగ్గర పడింది. ఆ బాయ్ దాన్ని క్యాచ్ రిసీవ్ చేసుకోవడం కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా రిసీవ్ చేసుకున్నాడు. దాంతో కోచ్ రిక్కీ పాంటింగ్ అతన్ని అప్రిషియేట్ అయితే చేయడం జరిగింది. ఎక్స్ట్రాడినరీ క్యాచ్ అయితే అతను అందుకోవడం అయితే జరిగింది.